హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ కుమార్ డైరీస్. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి రిపోర్టింగ్ కూడా అయిపోతుంది. సో సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఉండిపోయారు అనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకునే వాళ్ళు ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి పెట్టుకుంటే సీట్ వస్తుందా, లేదంటే సెల్ఫ్ సపోర్ట్ కార్ పేమెంట్ సీట్కి వెళ్ళిపోవడం మంచిదా. సో ఈ రెండాటిలో డౌట్లు అయితే ఉంటారు. సో అన్నట్లు ఏదైతే బెస్ట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాము. వీడియో అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందా అంటే మీరు 80% హోప్స్ అయితే పెట్టుకోవద్దు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీ కేటగిరీ అన్ని హెల్ప్ అయినా సరే మీరు అనుకున్న కాలేజ్లో సీట్ మీకు రాలేదంటే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో పర్లేదు, ఏ కాలేజ్లోనే సీట్ వచ్చినా పర్లేదు, నేను చదువుకుంటాను అనుకున్నప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు వీలైన ఎక్కువ ఆప్షన్స్ పెడితే ఏదో ఒక కాలేజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అలా అనుకున్న వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఎక్కువ వీలైన ఎక్కువ ఆప్షన్ పెట్టండి. సో ఎక్కడ సీట్ వస్తుందో అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి చదువుకోండి. సో అలా కాదు, మాకు పర్టికులర్ ఒక కాలేజే కావాలా, మాకు ఏ కాలేజే డ్రీము, మాకు ఏదో చదవాలా అనే కోరిక లాంటివి ఎన్నో ఉన్నాయంటే సెకండ్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ సపోర్ట్ పెట్టండి. లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్లో ఫ్రీ సీట్ కోసం అయితే వెయిట్ చేయదు. ఫ్రీ సీట్ అయితే కన్ఫర్మ్గా రాదు. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ రాలేదు కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో లేదు, నేను ఆన్లైన్ యూనివర్సిటీ చదువుకోవాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అది ఎప్పుడైతే పెడతారో వెబ్ ఆప్షన్ అందులోనే సెల్ఫ్ సపోర్ట్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ నేను ఎలాగా ఫస్ట్ కౌన్సిలింగ్ చెప్తున్నాను, సెల్ఫ్ సపోర్ట్ అయితే కన్సిడర్ చేయొద్దు, అమౌంట్ అంతా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది, ఇబ్బంది పడతారండి. కానీ మాకు అమౌంట్ ప్రాబ్లం కాదు, మాకు ఏవే కావాలి లేదంటే మాకు ఎస్వీఏ కావాలి, లేదా పలానా ఆచార్య నాగత్ యూనివర్సిటీ నా డ్రీమ్ అలా ఎవరైనా అనుకుంటే ఇంకా డైరెక్ట్ సెల్ఫ్ సపోర్ట్ పెట్టేసుకుంటే మీకు వచ్చే ఛాన్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. సో కొన్ని కాలేజీకి వచ్చినప్పుడు చూస్తే ఇప్పుడు ఏలో చూసుకున్నా సెల్ఫ్ సపోర్ట్కి పేమెంట్ సీట్లకి పెద్ద తేడా ఉండదు, రెండాటికి అమౌంట్ సేమ్. ఇప్పుడు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్కి వస్తే మీరు సెల్ఫ్ సపోర్ట్ సెకండ్ కౌన్సిలింగ్ సెల్ఫ్ సపోర్ట్ పెట్టుకున్నారు, దానికి సీట్ వచ్చి మీరు 49,500 కట్టుకోవాలి. లేదు డైరెక్ట్ వచ్చి పేమెంట్ సీట్ జాయిన్ అయినా మీకు 49,500 కట్టుకోవాలి. సో రెండాటికి అమౌంట్ అన్న సేమ్. బట్ ఇది త్రూ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు. ఇది కూడా ప్రాసెస్ ఉంటుంది. లేదా స్టార్టింగ్ ఎవరు బేగ్ వస్తే 10 మంది చాలా తక్కువ సీట్లు ఉంటాయి. ముందే చెప్తున్నాను, పేమెంట్ సీట్ అన్న చాలా తక్కువ ఉంటాయి. సో డైరెక్టర్కి వచ్చి ఎవరైతే ఫస్ట్ వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో దీనికి వెళ్ళిన సేమ్ అమౌంట్. సో మీకు ఖచ్చితంగా ఒకే కాడ చదువుకోవాలనే గోల్ లాంటిది ఉంటే ఇంకా యూ బెటర్ టు గో సెల్ఫ్ సపోర్ట్ ఆర్ పేమెంట్ సీట్. లేదు ఎక్కడ వచ్చినా మేము చదువుకుంటాం, మా గవర్నమెంట్ సీట్ అయితే చాలు, పర్టికులర్గా ఈ యూనివర్సిటీ అయితే చదువుతామని లేకపోతే మీ సెకండ్ కౌన్సిలింగ్లో వీళ్ళు ఎక్కువ ఆప్షన్ పెట్టుకుంటే ఇది కూడా కాడ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళడం మంచిది. సో లేదు నాకు ఇదే కావాలి, నాకు అమౌంట్ ప్రాబ్లమే లేదు అనుకుంటే సెల్ఫ్ సపోర్ట్ ఆ పేమెంట్ సీట్ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇది వీడియో అయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్లో సీటు సెకండ్ కౌన్సిలింగ్లో వెయిట్ చేస్తున్నారో, ఫస్ట్ సీట్ కాక లేకపోతే వచ్చిన ఇష్టం లేక వేరే కాలేజ్ చదువుదాం అనుకుంటున్నారో, వాళ్ళు పర్టికులర్ కాలేజే కావాలి అనే యూనివర్సిటీ కావాలని తక్కువలో అంటే సెల్ఫ్ సపోర్ట్ జాయిన్ అవ్వాలా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటే వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.